సో చలో చిన్న ర్యాపిడ్ ఫైర్. నీ ఫోన్లో యూజ్ చేసే 4 యాప్లలో ఎక్కువ యూజ్ చేసే యాప్ ఇది? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఓకే, అంటే చాటింగ్ ఎక్కువ చేస్తావా? చాటింగ్ కాదు, నా ఇన్స్టా అసలు నేను ఎవరికైనా ఇచ్చేస్తా. ఎందుకంటే సంజు ఖాళీ టైంలో ఏం చేస్తుంది? ఖాళీ టైంలో ఏం చేస్తుంది, ఎప్పుడు ఎడిటింగ్. ఏం చేస్తుందా అని ఎడిటింగ్, లేకపోతే టీవీలో ఫోక్ సాంగ్. నువ్వు చేసే రీల్స్ వల్ల ఎప్పుడన్నా నీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారా? అంటే నీకు అమ్మవారు వస్తారు కదా, ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా అని చెప్పేసి? కామెంట్స్ చూడను అన్న. ఇప్పటివరకు నేను అసలు కామెంట్స్ చూడని చదవాను. ఎందుకంటే మళ్ళీ అవి చూసి ఒక బాధ, చేసేటివి కూడా చేయబుద్ధి కాదు, ఎందుకని చెప్పి చూడను. ఓకే, సో రీల్స్ నువ్వు ప్రొఫెషనల్గా చేస్తున్నావు లేకపోతే టైం పాస్కేనా? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం డివోషనల్వి ప్రొఫెషనల్గానే చేసినా. తర్వాత ఇంకా కొంతమంది ఉండి మొత్తం డివిజనల్ వద్దు కొంచెం మార్చు అంటే ఇక అట్లా 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 ఇప్పుడు. సో నీ ఫేవరెట్ ఫుడ్? ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్. ఫేవరెట్ కలర్? బ్లాక్. బండి నడపడం వచ్చా? ఎప్పుడైనా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నావా? అమ్మవారు వచ్చిన పంచేత తినలేదు, దానికన్నా ముందు ఇక చిన్న వంటలు ఏమన్నా నేర్చుకున్నావా లేదా? వంటలు ఏం రావు, ఇంక వంటకాడికి పోలే. ఎందుకు? అంటే చేస్తా, ఇంట్లో ఎప్పుడు చేయలే. ఎప్పుడన్నా ప్రయోగాలు చేసినావు ఇంట్లో మీద వంట? చేస్తాను నార్మల్ ప్రయోగాలు చిన్న చిన్న చేస్తా. చిన్న చిన్న ప్రయోగాలు పెద్ద చేస్తే మళ్ళీ నువ్వే. ఇప్పుడు వరకు చేసిన అయితే ఏవైతే మంచిగా కానట్టే తెలియవు, అన్ని మంచిగా. సరే, నీ లైఫ్ గోల్ ఏంది? ఇప్పుడు ఎవరైనా చదువుకొని నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటారు కదా, సో నీ లైఫ్ గోల్ ఏంది? చదువుకొని ఏమవుదాం? ఇప్పుడు నేను 2 గోల్స్ పెట్టుకున్నాను. ఒకటి ఇప్పుడు నేను స్టడీ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి స్టడీ అయితే స్టడీలో వచ్చేసి స్టడీలో వెళ్ళిపోతా. ఒకటి ఇలానే డివోషనల్ సైడ్ వెళ్ళిపోతా. ఇప్పుడు స్టడీలో నీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది అనుకో, గవర్నమెంట్ జాబ్ ఇంకేదో పై ఎత్తున్నా, సో అమ్మవారు వచ్చి అది వద్దు, నా దానంలో ఉండాలంటే వదిలేస్తావా? అంటే ఇక అప్పుడు సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది, కొంతమంది జాబ్ వద్దు అమ్మవారిలోనే ఉండు అంటారు, కొంతమంది ఏమో అమ్మవారు ఇవ్వాలని వస్తుంది రేపైనా వస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ముఖ్యం అన్నట్టు మాట్లాడతారు కదా, అది సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నువ్వు ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు నీకు అర్థమైపోతుందా ఇక్కడ అంటే మంచిగా లేదు ప్లేస్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ మంచిగా నీకు తెలుస్తుంటుందా? అంటే ఏ విధంగా సిగ్నల్ వస్తుంది? అంటే ఇక అప్పుడు ఏదో ఒక చెడు జరగడం. ఒకటి నాది ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చేతి మీద గాజులు వేసుకుంటాను నార్మల్గా, స్టార్టింగ్ నుంచి అయినా కానీ. అయితే ఏమైపోతుంది అంటే చెడు జరగబోతుందంటే నా చేతి మీద గాజులు బలుగుతాయి అనమాట. అదొకటి నాకు. ఇంకొకటి మొన్ననే మా అన్న వచ్చేసి అరుణాచలం పోతుంటే వద్దని చెప్తుంటే కూడా వెళ్తే అదొక చిన్న ఇన్సిడెంట్ అయింది. సో ఇలా నేను వద్దన్నవి చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే నాకు కాల్ వస్తుంది, ఇంకా నేను మా మమ్మీతో నవ్వుకుంటే అయితే అన్నా. ఇప్పుడు నీ ఏజ్ చిన్నది కాబట్టి ఎవరైనా కోపం తెప్పిస్తే సడన్గా ఏదో ఒకటి అనేస్తాం మనం, ఒక శాపం లాగా. పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, కాలు ఇరుతుంది, కింద పడతావు, నీ పని కాదని చెప్పేసి. సో నువ్వు అట్లాంటి శాపాలు పెడుతుంటావా? అంటే నాకు ఎక్కువ కోపం తెప్పిస్తే అంట నేను, అంటే ఇట్లా కూడా కాదు, ఏమంటా అంటే నన్ను అన్నోళ్ళు ఇది నన్ను అన్నోళ్ళు అని అట్లా అంట, కానీ ఇట్లా అందరినీ తీసుకోను. సో ఇప్పుడు నీ గురించి సోషల్ మీడియాలో కొంతమంది బ్యాడ్ థంబ్నెయిల్స్ పెట్టి కొంచెం నీ మీద నెగిటివ్ క్రియేట్ చేశారు కదా, సో ఆ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి కానీ నీ గురించి నెగిటివ్ అనుకునే వాళ్ళ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఇగో అన్న, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అయితే అందరికి తెలుసు, నీ ఛానల్లో చూసిన ఎస్ఆర్ టీవీలో చూసినప్పటి నుంచి అయితే అందరికి తెలుసు నేను నెగిటివా పాజిటివా అని. సో ఫస్ట్ చూసిందే ఎవరికైనా అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చినాయి అన్నీ ఇంకా ఇట్లా పుకార్లు లేపుతారు. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇంకా నేనేం చెప్పని అవసరం లేదు. సో నీ దగ్గరకు వచ్చే భక్తులకు ఏమని చెప్పాలనుకుంటున్నావు? నా దగ్గరికి వచ్చే భక్తులకంటే వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎట్లా పోతే అర్థం కాదు నాకు. ఫస్ట్ థింగ్ ఫోన్ చేస్తారు, హలో అంటారు, అంటే ఎవరు అని కుసుట వయ్యాలని అడుగుతారు. అది ఎవరు ఏందని చెప్పరు, ఇక కుసుట వయ్యాలని అడుగుతారు. ఎవరని గట్టిగా అడిగితే అప్పుడు చెప్తారు. ఇక వాళ్ళు వస్తారు కొంతమంది, ఇక మంచిగా మొన్న మా బాబాయ్కి హెల్త్ బాగాలేదు వచ్చినారు, ఇప్పుడు వాళ్ళ మమ్మీ నాతో చెప్పుకుంటే అదే బాధపడుతుంది, నువ్వు దగ్గరికి వచ్చినా లేచి కూర్చుంటున్నాడు అని చెప్తుంది. ఓకే, నీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ఏందంత ఆలోచిస్తున్నావు? ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు ఉందిలే అమ్మ చేతిలో. అంతే మమ్మీ, ఎందుకంటే నేను ఇలా ఇట్లా బతుకుతున్నా అంటే మమ్మీ వాళ్ళనే, ఆమె నాకు జన్మనిచ్చిన వాళ్ళని. సారీ చెప్పాలంటే ఎప్పుడు ఏ తప్పు చేయలే, ఎవరు కొట్టలే, శాపాలు పెట్టలే, ఏ మీరో కొట్టలే, ఇక కోపంలో ఇంట్లోనే అంట, ఏదైనా అన్నీ అలాగే అన్న. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ సంజు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినావు. అండ్ ఎప్పటికైనా నువ్వు మా చెల్లెలివే, సో ఇలాగే ఇంక ఎదుగుతుండాలి, మిగతా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు తీర్చాలని చెప్పేసి అమ్మగారి దయ వల్ల నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.